నమస్తే. భారతదేశపు అత్యున్నత ధర్మాసనం మరొక తీర్పిచ్చింది ఇవాళ. ప్రార్థనా స్థలాల చట్టం ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991లోని సెక్షన్ 4(2) చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన తాజా పిటిషన్ను స్వీకరించేందుకు నిరాకరించింది. ఏంటి ఈ చట్టం అంటే, స్వతంత్రం వచ్చే నాటికి అంటే 1947 నాటికి ఉన్న ప్రార్థనా స్థలాల విషయంలో ఎలాంటి మార్పులు చేయకూడదు. అంటే అప్పటికది మసీదుగా ఉంటే అలాగే ఉండాలి. కానీ ఈ దేశంలో 40,000 ఆలయాలను మొఘలులు ధ్వంసం చేశారు. అయితే ఆయా స్థలాల మత స్వభావంలో ఎలాంటి మార్పులు చేయడానికి లేదు అప్పటి నుంచి. అంటే చట్టం పూర్తిగా హిందువులకు ఎంత అన్యాయం చేసేలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక అందులోని సెక్షన్ 4(2) ప్రకారం ఆయా స్థలాలపై హక్కును సవాలు చేస్తూ కోర్టులకు వెళ్ళడానికి కూడా లేదు. అయితే అయోధ్యలోని బాబ్రీ మసీద్, రామమందిరం, రామజన్మభూమి వివాదాన్ని మాత్రం చట్టం నుంచి మినహాయించారు. ఇక యాక్టే ఇంత దుర్మార్గం కదా. దీంతో ఆ సెక్షన్ రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ పలుమార్లు పలువురు పిటిషన్లు వేస్తూనే ఉన్నారు. తాజాగా నితిన్ ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు తిరస్కరించిందనమాట. ఇంత అన్యాయం జరిగితే హిందువులకు ఈ చట్టం అన్యాయం చేస్తుందని న్యాయం కోసం కోర్టుకు వెళ్తే దాన్ని వ్యతిరేకించారు సోకాల్డ్ మేధావులు. సుప్రీంకోర్టు కేసు తీసుకోవద్దన్నారు, గొడవ పెట్టారు ప్రశాంత్ భూషణ్ వంటి వాళ్ళు. బహుశా వాళ్ళ ఒత్తిడి కేసు మీద ప్రభావం చూపి ఉండవచ్చు, కేసు మీద పడవచ్చు ఆ ప్రభావం. అంటే కేసు టేకప్ చేసినప్పుడే అడ్డుకున్నారు. మరిన్ని కేసులు పెరుగుతాయి, డిస్ప్యూట్స్ చాలా ఉన్నాయన్నారు, గొడవ పెట్టారు, వ్యతిరేకించారు. ఈ మేధావులుగా అంటే చలామణి అవుతున్నాయి సోకాల్డ్లు. ఇక కాంగ్రెస్ పార్టీ మన నెత్తిన రుద్దిన 2 దుర్మార్గపు చట్టాల్లో ఇదొకటి, ఇంకొకటి వక్ఫ్. ఎంత దారుణం అంటే, ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్కు కటాఫ్ ఉంది, కానీ వక్ఫ్ యాక్ట్కి మాత్రం కటాఫ్ లేదు. కన్ను పడితే చాలు వక్ఫ్ పరమైతుంది, ఆనవాళ్ళు ఆధారాలు ఉన్నా సరే. ఇక్కడేమో అది మసీదు కాదు మందిరమే అని మన కళ్ళెదురుగా కనిపిస్తున్నా కూడా ఏం చేయలేని దౌర్భాగ్య స్థితి. అది హిందువుల పరిస్థితి ఇక్కడ. ఇక POW యాక్ట్ ప్రకారం 1947 అంటే స్వతంత్రం వచ్చే నాటికి ఏ మత సంబంధమైనవిగా ఉన్నాయో అట్లనే ఉండాలి. ఇక ఇప్పుడున్న చాలా మసీదులు, ముఖ్యమైన మసీదులన్నీ కూడా మొఘలులు ధ్వంసం చేసిన మందిరాలపైన నిర్మించినవే. అలా తీరని ద్రోహము, నష్టాన్ని చేసింది హిందువులకు నేషనల్ కాంగ్రెస్ పార్టీ. అయితే క్రమక్రమంగా సెక్యులర్ ముసుగు తొలగించుకుంటూ వచ్చింది ఈ విషయంలో కూడా. ఈ POW యాక్ట్ 1991లోని కొన్ని సెక్షన్లు రాజ్యాంగ విరుద్ధమని, వాటిని రద్దు చేయాలని కొందరు హిందువులు, హిందూ సంస్థలు కోర్టుకెళ్తే సహజమే ముస్లిం సంఘాలు అడ్డుకుంటే వ్యతిరేకిస్తున్నాయి. అయితే సెక్యులర్ పార్టీ అని చెప్పుకునే కాంగ్రెస్ హిందూ సంస్థలు వేసిన పిటిషన్కు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్ళిన విషయం మీకు తెలుసా? దేశంలో లౌకికత్వాన్ని కాపాడాలంటే తమ వాదన కూడా వినాలని పిటిషన్ వేసింది ఆ పార్టీ. అసలు ఏం జరిగింది ఇంకొంచెం ముందుకెళ్దాం. ఇంకొంచెం వివరాల్లోకి వెళ్తే, హిందువులకు పూర్తిగా అన్యాయం చేస్తున్న POW అదే ప్రార్థనా స్థలాల చట్టంలోని పలు అంశాలను వ్యతిరేకిస్తూ 2021లో దాఖలైన పిటిషన్లపై చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని 3 సభ్యుల బెంచ్ గత ఏడాది చివరిలో డిసెంబర్లో విచారణ జరిపింది. అసలైతే 4 వారాల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రానికి సూచించింది. ఆలోగా మతపరమైన ప్రార్థనా స్థలాల యాజమాన్య దావాలను తీసుకోవద్దంది, ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వొద్దంది, ఎలాంటి సర్వేలకు ఆదేశాలు ఇవ్వవద్దని దేశవ్యాప్తంగా ఉన్న ట్రయల్ కోర్టులను ఆదేశించింది. అసలైతే రాజ్యాంగంలోని ఆర్టికల్ 29(1) తమ సంస్కృతిని పదులపరుచుకునే హక్కునిస్తుంది అందరికీ. అంటే అది కేవలం ప్రతికూల హక్కు మాత్రమే కాదు, పాజిటివ్ హక్కును కూడా ఇస్తుంది, పాజిటివ్ రైట్ను కూడా ఇస్తుంది. అంటే దాని ప్రకారం ఏదైనా సాంస్కృతిక స్థలం, ఆధ్యాత్మిక స్థలాన్ని అంటే మతపరమైన వాళ్ళ స్థలాన్ని గుర్తించి చర్చల ద్వారా లేదా న్యాయ పోరాటం ద్వారా దాన్ని పొందే హక్కు, సాధించుకునే హక్కుని ఈ ఆర్టికల్ ఇస్తుంది. అయితే ఆ హక్కును అడ్డుకునేలా, ఆ హక్కుపై నిషేధం విధించేలా POW చట్టాన్ని తీసుకొచ్చారు. ఇక ఈ చట్టం అంటే 1991లో వచ్చిన ఈ చట్టబద్ధతను సవాలు చేస్తూ ప్రముఖ న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయతో పాటు పలువురు పిటిషన్లు వేశారు. చట్టం పూర్తిగా హిందువులే కాదు, జైనులు, బౌద్ధులు, సిక్కులు తమ ప్రార్థనా స్థలాలను క్లెయిమ్ చేసుకునే అవకాశం ఆయా మతాలకు లేకుండా పోయింది. కనీసం న్యాయస్థానాలను ఆశ్రయించకుండా నిషేధించిన చట్టం ఇది అందరికీ తెలుసు. దీనిపైన వాళ్ళు కోర్టుకెళ్లారు. అయితే వాళ్ళ వాదనకు వ్యతిరేకంగా, ఆ పిటిషన్లకు వ్యతిరేకంగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్, జమాతే ఉలామా ఈ హింద్ వంటి ముస్లిం సంస్థలు కూడా కోర్టుకెళ్లాయి. హిందువులు, హిందుత్వ సంఘాలు PIL ముసుగులో కోర్టుకెక్కుతున్నారు, అది దేశంలోని లౌకిక వాద స్ఫూర్తికి విరుద్ధమని వాదిస్తూ వస్తున్నాయి అవన్నీ కూడా. అయితే జమాతే ఉలేమా హింద్ వేసిన ఆ పిటిషన్ కూడా అదే రోజు విచారణకు వచ్చింది గత డిసెంబర్లో.
అలాగే ఈ చట్టంలోని కొన్ని సెక్షన్ల రాజ్యాంగబద్ధతను ప్రశ్నిస్తూ అఖిల భారతీయ సంత్ సమితి కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. అంటే ఈ చట్టం ద్వారా ఒక నిర్దిష్ట తేదీని నిర్ణయించి హిందువుల ఆధ్యాత్మిక సాంస్కృతిక హక్కుల అమలుకు ఆటంకం కలిగించే విధంగా ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు. గతంలో ముస్లిం వలస పాలకులు ధ్వంసం చేసిన వాళ్ళ చేతుల్లో ధ్వంసమైన అనేక హిందూ ఆలయాలపై నిరంతర యథాతథ స్థితి కొనసాగేటట్లు చేస్తోంది ఈ చట్టం. అంటే తమకు దక్కాల్సిన హక్కుల కోసం సుప్రీంకోర్టుకు పోయే ప్రాథమిక హక్కుతో సహా పలు ప్రాథమిక హక్కులనిచ్చిన రాజ్యాంగంలోని 14, 25, 26, 29A అలాగే 32 ఆర్టికల్స్కు ఈ POW చట్టం విరుద్ధంగా ఉంది. అంటే మార్పునకు గురైన మత ఆస్తులపై ఉన్న తగాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకునే వెసులుబాటుని ఈ చట్టంలోని సెక్షన్ 3 నిషేధిస్తోంది. ఇది ఆర్టికల్ 14కి వ్యతిరేకం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కి వ్యతిరేకం. అంటే ఆస్తులను కలిగి ఉండడం, సంపాదించడం అనేది అందరికీ ఆర్టికల్ 26 ఇస్తుంది. పబ్లిక్ ఆర్డర్ కోసం అని చెప్పి ఈ ప్రాథమిక హక్కులను నిరంతరం అడ్డుకునే విధంగా ఉంది ఈ POW చట్టం. ఇలా అన్ని అంశాలను ప్రస్తావిస్తూ POW చట్ట రాజ్యాంగ బద్ధతను ప్రశ్నిస్తూ కొన్ని సంస్థలు, కొందరు వ్యక్తులు పిటిషన్లు వేశారు. అలాగే భారతీయ సంత్ సమితి, అఖిల భారతీయ సంత్ సమితి వంటివి కూడా. ఇక ఈ చట్టాలను ఇంకాస్త వివరంగా మనం వాటి గురించి మాట్లాడుకుంటే, సెక్యులర్ కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని సెక్యులర్గా మార్చిన పార్టీ 2 సెక్యులర్ చట్టాలను కూడా తీసుకొచ్చింది. మొదటిది వక్ఫ్ బోర్డు యాక్ట్ 1954, 1995. ఈ చట్టం ప్రకారం హిందువులు, సిక్కులు, జైనులు, క్రిస్టియన్లు లేదా ఇంకా ఇతర మతస్థులకు చెందిన లేదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులు లేదా ప్రైవేట్ ఆస్తులు, అవి ఏ కాలానికి చెందినవైనా సరే, అంటే ఒకవేళ ఇస్లాం పుట్టక ముందు నుంచే ఉన్నవైనా సరే, వాటిని తమ సొంతమని క్లెయిమ్ చేసి వాటిని తమ ఆధీనంలోకి, స్వాధీనంలోకి తీసుకునే పూర్తి హక్కులు, అంటే ఫుల్ రైట్స్, అధికారాలు ముస్లింలకు కట్టబెట్టిన చట్టం అది. ఇక రెండో చట్టం మనం మాట్లాడుకుంటున్నదే 1991 ప్రార్థనా స్థలాల చట్టం, అదే ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ POW. ఈ చట్టం ప్రకారం చెప్పిన కదా, స్వాతంత్రం అంటే ఆగస్టు 15, 1947 నాటికి ఒక ఆస్తి ఏ మతపరమైన చిహ్నాలు కలిగి ఉంటే దాని యథాతథ స్థితిని అలాగే కొనసాగనివ్వాలి. అంటే గతంలో ముస్లిం రాజులచే ధ్వంసానికి గురై మసీదులుగా మారిన ఆలయాలను హిందువులు క్లెయిమ్ చేయకూడదు. కళ్ళెదురుగా ఆలయ మానవాళ్ళు కనిపిస్తున్నా సరే, పుస్తకాల్లో, శాసనాల్లో ఆధారాలున్నా, పురాణాలు చరిత్ర స్పష్టం చేస్తున్నా హిందువుల కన్ను వాటి మీద పడనే పడకూడదు. తేడా తెలుస్తుందా మీకు? అక్కడ వక్ఫ్ కూడా వాళ్ళకే అనుకూలం, కన్ను పడితే చాలు సొంతం చేసుకోవచ్చు. ఇది ఎదురుగా ఇది ఆలయం అని ఎన్ని ఆధారాలున్నా, ఇది హిందువుల మందిరం అని తెలుస్తున్నా, అక్కడ మనకు విగ్రహాలు దర్శనమిస్తున్నా సరే ఇది మాది అని చెప్పుకోవడానికి లేదనమాట. అంటే 1947 కంటే ముందు ప్రభుత్వ ASI రికార్డ్స్లో అవి దేవాలయాలుగా ఉన్నా సరే వాటిని మాకు అప్పగించండి అయ్యా అని అడిగే, విజ్ఞప్తి చేసే ఇది లేదు, సాహసం చేయకూడదు, అసలు విన్నవించే రైట్ కూడా మనకు ఉండదన్నమాట. అంటే తమ స్థలాలపై ఎలాంటి హక్కులు లేకుండా లాక్కున్న మరొక చట్టం ఇది. అంటే సింపుల్గా చెప్పాలంటే వక్ఫ్ చట్టం వల్ల వాళ్ళు భారతదేశంలోని ఏ ఆస్తినైనా, అంటే దేవాలయాలు సహా దేన్నైనా సరే వక్ఫ్ ఆస్తిగా ఎప్పుడైనా క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే అదే హిందువుల విషయానికి వస్తే ఈ రెండో చట్టం విషయంలో POW చట్టం ఏంటంటే, తమ పాత ఆలయాలపై హక్కును కోల్పోవడమే కాదు, వక్ఫ్ చట్టం వల్ల ప్రస్తుతం ఉన్న తమ సొంత ఆస్తులు, దేవాలయాలే కాదు, తమ ప్రైవేట్ సొంత ఆస్తులతో పాటు ప్రభుత్వ ఆస్తులు కూడా వాళ్ళు లాగేసుకోవచ్చు. అలా ఎంతో మంది హిందువులు కూడా తమ హక్కును కోల్పోయారు వీటి మీద. సొంత ఆస్తులను కూడా కోల్పోయిన పరిస్థితి వక్ఫ్ వల్ల. అంటే అర్థమైందా? మొఘలుల కన్నా కూడా విధ్వంస రచన చేస్తూ వచ్చింది ఈ కాంగ్రెస్ పార్టీ. మరొకసారి చెప్తాను ఇదే మాట. ఈ దేశంలో మొఘలుల కన్నా, అంటే విదేశీ వలస పాలకులు, విదేశీ దండయాత్రికుల కన్నా కూడా విధ్వంస రచన చేస్తూ వచ్చింది ఈ కాంగ్రెస్ పార్టీ. ఇంకా అదే పనిచేస్తుంది. అంటే ఆలయాలు, హిందూ విశ్వాసాల విషయంలో ముఖ్యంగా అది అన్యాయమని తాజాగా కొందరు వ్యక్తులు, సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరుగుతుండగానే దేశంలో సెక్యులరిజం కాపాడాలంటే తాము గతంలో తెచ్చిన ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అవశ్యం యథాతథంగా దాన్ని అట్లాగే ఉంచాలి అంటూ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా మొన్న జనవరి 16న సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఆ చట్టం చేసేసరికి తమ పార్టీ 10వ లోక్సభలో అధికారంలో ఉంది, అప్పటి మా ఎన్నికల మేనిఫెస్టోలో ఈ అంశం పెట్టామని సుప్రీంకోర్టుకు పిటిషన్లో తెలిపింది. అసలు 2021లోనే ఈ పిటిషన్ వేయగానే తిరస్కరించకుండా ఎందుకు విచారణకు తీసుకుంది సుప్రీంకోర్టు అన్నారు. యథాప్రకారం దేశంలో ఉన్న సెక్యులర్ పార్టీలు, వామపక్ష మేధావులు వ్యతిరేకత వ్యక్తం చేశారు. విచారణకు వచ్చి వాదనలు జరిగితే బయటకు వస్తే ఈ చట్టం ద్వారా హిందువులకు ఎంత అన్యాయం జరిగింది, ఎంత దారుణం జరిగింది బయటపడుతుందేమో అని వల్ల భయం. మరి అదే జరిగితే అవతల ఓట్లు పోతాయి.
అసలు 1947లో స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి నేటి వరకు కూడా హిందువులకు సంబంధించిన అంటే హిందువులకు మేలు చేసే లేదా నష్ట నివారణ చర్యల కోసం ఏ ఒక్క అంశం గురించి కూడా మద్దతుగా ఈ సెక్యులర్ పార్టీలు, సెక్యులర్ అని చెప్పుకునే ఈ పార్టీలు కాంగ్రెస్ కానీ వామపక్షాలు కానీ మాట్లాడలేదు అసలు. అదే ముస్లిం ఆధ్యాత్మిక సాంస్కృతిక వ్యవహారాల్లో ప్రభుత్వం లేదా న్యాయస్థానాల జోక్యాన్ని పలుమార్లు వ్యతిరేకించారు ఈ సెక్యులర్ ముఠా. అదే హిందువుల ఆధ్యాత్మిక ధార్మిక సాంస్కృతిక హక్కుల విషయం వచ్చేసరికి కోర్టుల జోక్యాన్ని నిర్లజ్జగా సమర్థిస్తారు. ఇక ఇప్పుడు కొంచెం ఆ మాత్రం అవగాహన వచ్చి పిటిషన్ల మీద పిటిషన్లు దాఖలవుతుండడం, జరిగిన అన్యాయం ఒక్కొక్కటి హిందువులకు తెలుస్తుండడంతో కోర్టుకు వెళ్ళేసరికి యథాతథ స్థితి కొనసాగించాలి అని గోల చేస్తున్నారు. అంటే ఈ ముఠా చేతిలో మీడియా ఉన్నన్నాళ్ళు కూడా ఇలాంటి విషయాలు హిందువులకు తెలియకుండా జాగ్రత్త పడ్డారు. కానీ ఏ రోజైతే సోషల్ మీడియా వచ్చిందో ఈ ముఠా ఇన్ని రోజులు పాటిస్తున్న ద్వంద్వ ప్రమాణాలు బయటపడ్డాయి. సెక్యులరిజం పేరుతో ఒక వర్గానికి కొమ్ముగాస్తూ మెజారిటీ వర్గ ప్రాథమిక హక్కుల అమలుకు తూట్లు పొడుస్తూ వస్తోంది. ఇదే విషయం ఇప్పుడు బయటపడింది. ఇక ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు మనం చూసినాం. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.